చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి 3 ఎకరాలు 4 ఎకరాల పొలం ఇది. పుచ్చ వేశారు, మంచి మల్చింగ్ పద్ధతి చేశారు. చూడండి, మల్చింగ్లో పుచ్చ వేశారు. పుచ్చకాయలు మొక్కలు వేశారు, పాదులు ఇవన్నీ చూడండి. మొక్కలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ మీకు, పుచ్చ పాదులు ఇవ్వండి. మొక్కలు చూడండి, మంచిగా మంచు కురిసే టైంలో, మంచు పడే టైంలో చూడండి, మొత్తం చెరువు కట్ట అదంతా కూడా అలా మంచు కురుస్తుందో. మంచు పడుతూనే ఉంది మా ప్రాంతంలో. చూడండి వాతావరణం ఎలా ఉందో చూస్తున్నారుగా ఫ్రెండ్స్. మా యొక్క ఇంటి వాతావరణం, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, చక్కటి పిట్టల అరుపులు, చక్కగా వాతావరణం చూడండి. సూర్యుని కిరణాలు ఇంటిపైన పడుతూ ఇంట్లోకి కూడా వస్తాయి ఫ్రెండ్స్ సూర్యకిరణాలు. పొద్దున్నే తూర్పునున్న సూర్యకిరణాలు చూడండి ఇంట్లోకి ఎలా పోతున్నాయో. ఇంట్లో పడుతుంటే చాలా మంచిది అంటారు. సూర్యకిరణాలు ఎప్పుడైనా సరే ఇంట్లో పడాలి, ఇంట్లోకి వచ్చేయాలి, చాలా మంచిది అంటారు. కనుక ఇల్లు ఎవరు కట్టుకున్న తూర్పు ముఖం ఉన్న ఇంట్లో సూర్యకిరణాలు పడే విధంగా నిర్మించుకోండి. సూర్యకిరణాలు పడితే చాలా మంచిదని అంటారు. వైరస్ బ్యాక్టీరియా లాంటివి కూడా ఇంట్లో రావు, చాలా చక్కగా ఉంటుంది. చూడండి, మా ఇంటి పక్కన పుల్లేగాల ఇల్లు కూడా చక్కగా మెరుస్తుంది. సూర్యకిరణాలు వాళ్ళ ఇంట్లో కూడా వస్తాయి. చూడండి, చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే తూర్పు ముఖం ఇల్లు, మాది తూర్పు ముఖం ఇల్లు. చూడండి, తూర్పు ముఖం ఇల్లు మంచిగా సూర్యకిరణాలు ఇంట్లో వచ్చే విధంగా మేము నిర్మించుకున్నాం. చాలా మంచిది. చూడండి, అరటి చెట్లు, మా ఫామ్ హౌస్ నుంచి అరటి మొక్కలు కనపడుతున్నాయి ఇక్కడికి. చూడండి, ఇదంతా మా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎదర పెద్ద దూరంగా కనబడి చెరువు కట్టది. చెరువు పెద్ద చెరువు, 3 ఎకరాల చెరువు అది. దాంట్లో చేపలు వదిలారు. చూడండి, ఇది పుచ్చ వేశారు. వాటర్ మెలాన్ పుచ్చ మొక్కలు వేశారు. వేసి కూడా 4-5 రోజులైంది. మంచిగా పెరుగుతున్నాయి. ఈ ఎండాకాలానికి అందుతాయని వాళ్ళ ఐడియా. మల్చింగ్ పద్ధతి వేసి ఈ పుచ్చకాయల మొక్కలు వేయడం జరిగింది. చూడండి, పుచ్చ పాదులు వేయడం జరిగింది. మంచిగా కనబడుతుంది. ఆ కనబడేది అడవి ఆమ్ల, ఉసిరి అంటారు చూడండి అది. కానీ కాయట్లేదు, ఎందుకో తేడా ఉంది, అర్థం కాల. చూడాలి, అది ఇంకా ముదిరాక కాస్తుందని చెప్పుకుంటున్నారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది మా యొక్క ఇంటి లొకేషన్ ఏరియా. చూస్తున్నారుగా. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వీడియోలు అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో పెట్టడమైనది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.